నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ట్రాఫిక్ రూల్స్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఇకపై తగిన మూల్యం చెల్లించక తప్పదు. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 ప్రకారం కేంద్ర రవాణా శాఖ ఈ క్రమంలో చాలనలపై చర్యల విషయమై కొత్తగా పలు కఠిన నిబంధనల్ని కేంద్ర రవాణా శాఖ తీసుకొచ్చింది. ఈ మేరకు డ్రాఫ్ట్ చెల్లింపు, అప్పీల్ చేయడం వంటి అంశాలను డిజిటల్ మానిటరింగ్, ఆటోమేషన్ ఆధారంగా వేగవంతం చేయాలని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారుకు సంబంధిత అధికారులు 3 రోజుల్లోగా ఎలక్ట్రానిక్ రూపంలో నోటీసు జారీ చేయాలని, 15 రోజుల్లోగా నోటీసు పంపాలని తెలిపింది. అంతేకాకుండా కొత్త నిబంధనల ప్రకారం చాలన్ చెల్లింపు గడువును 45 రోజుల్లో కట్టాల్సిందే అని సూచించింది. ప్రస్తుతం 90 రోజులుగా చాలన్ చెల్లించాలని ఉంది. చాలన్ కట్టకపోతే వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది. కాబట్టి వాహనం నడిపే వాహనదారులు రాంగ్ రూట్స్ లో వెళ్లడం, సిగ్నల్ జంప్ చేయడం వంటి చేయకపోవడమే మంచిది.